అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నా పేరు అద్వైత. నాకు ర్యాంక్ 660 వచ్చింది. నేను ఎంపీడీఓ మల్టీజోన్ 1 క్యాడర్లో సెలెక్ట్ అయ్యానండి. నేను అక్టోబర్ 2022 ప్రిలిమ్స్ అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఆల్మోస్ట్ 22 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 3 ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ఫస్ట్ టైం ఏమో పేపర్ లీకేజ్ అనేసి క్యాన్సిల్ చేశారు. సెకండ్ టైం ఏమో మళ్ళీ ఓఎంఆర్ ప్రాబ్లం అని క్యాన్సిల్ చేశారు. థర్డ్ టైం రాసినాను. అప్పుడు క్లియర్ అయ్యేసి మెయిన్స్ మొత్తం ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ తర్వాత ఇంకా రిజల్ట్స్ అన్నీ వచ్చేసినాయని హ్యాపీగా ఇట్లా అనుకుంటే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ ప్రాబ్లము ఓఎంఆర్స్ 2 ఓఎంఆర్స్ ఉన్నాయి అనేసి మళ్ళీ తర్వాత క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు అనేసి చాలా క్వైరీస్ పెట్టి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. దాంతో కొంచెం డిప్రెషన్ అట్లా ఫీల్ అయ్యాను. కానీ మేము ర్యాంకర్స్ అందరం కూడా యునైట్ అయ్యేసి పేరెంట్స్ మీట్ కానీ అట్లా పెట్టేసి ఫైట్ చేసినాము. కానీ లాస్ట్కి టీజీపీఎస్సీ సపోర్ట్ వల్ల ఫైనల్గా ర్యాంక్ పొందడానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ సక్సెస్ అంతా కూడా మా ఫ్యామిలీకి హస్బెండ్కి ఇస్తాము. ఫస్ట్ నుంచి కూడా బాబుతోటి ఉన్నా కూడా నేను జాబ్ చేసుకుంటూ ఇది సాధించినాను అంటే దానికి కారణం మా పేరెంట్స్ అండి. ఎట్లా ప్రభుత్వం కూడా మీ సైడ్ చొరవ చూపింది కదా, ఎట్లా ఫీల్ అవుతుంది? ప్రభుత్వం సపోర్ట్ ఉందా మీకు? ఉందండి. ఇప్పుడు ఉండబట్టే మళ్ళీ తర్వాత ఓవర్ నైట్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మాకు అపోజిట్గా వచ్చినా కూడా దానికి మళ్ళీ మేము ఫైట్ చేసినాం. సేమ్ టైం టీజీపీఎస్సీ కూడా ఫైట్ చేసి మళ్ళీ డివిజనల్ బెంచ్లో మాకు ఫేవర్గా వచ్చింది జడ్జిమెంట్. సో ఓవర్ నైట్ టీజీపీఎస్సీ అనేది 12:30కి రిజల్ట్స్ ఇవ్వడం అనేది సో మాకు ఫేవర్ చేయడమే కదా. మళ్ళీ తర్వాత ప్రభుత్వం కూడా చాలా టైమ్స్ కూడా చెప్పారు, ఆపోజిషన్ వాళ్ళు ఇట్లా 3 crores అన్నా కూడా అంత అఫోర్డ్ చేయలేము, మేము ఫస్ట్ నుంచి కూడా చాలా హార్డ్ వర్కింగ్. మళ్ళీ నేను నా గురించి చెప్పాలంటే కూడా నాకు ఇది 5th గవర్నమెంట్ జాబ్. నేను డిగ్రీ లెక్చరర్గా వర్క్ చేస్తూనే నేను ఒక 1 month లీవ్ తీసుకొని సిక్ లీవ్ పెట్టేసుకొని నేను దీనికి ప్రిపేర్ అయ్యాను. డైలీ కూడా 3 years నుంచి కూడా కాన్సిక్యూటివ్గా ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. నేను టెస్ట్ సిరీస్ అంటే మామూలు ఇక్కడ లోకల్లో రాసినాను. ఒక నెక్స్ట్ జెన్ ఐఏఎస్ అని సార్ టెస్ట్ సిరీస్ ఒకటి రాసినాను. మామూలు డిస్కషన్స్ అవి కూడా మా సిస్టర్ తోటి చేస్తుండేది అనమాట. ఎట్లా ఉంది ఇప్పుడు ఒక మహిళగా ఒక జాబ్ రాగానే సరిపోద్ది అంటారు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుంది? మీ భర్త సైడ్ నుంచి ఎట్లా సపోర్ట్ ఉంది? మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారండి. అంటే ఇక్కడితో ఆగిపోవద్దు అనేసి సపోర్ట్ చేసిండ్రు. మా డాడీ డ్రీమ్ అనమాట ఫస్ట్ నుంచి కూడా, నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్గా రావాలి అని. గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అది అని అన్నారు. నేను చాలా ట్రై చేశాను కానీ ఎంపీడీఓకే ఉంది. అంటే నాకు ఇది కూడా గ్రేట్ఫుల్ టు గాడ్, బికాస్ పంచాయత్ సెక్రటరీగా చేసి నేను ఫస్ట్ ఆర్డీఓగా ఒక డిస్ట్రిక్ట్కి అట్లా చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మండల్కి సర్వీసెస్ అందించి ఒక విలేజెస్లో డెవలప్మెంట్ కానీ అట్లా చేసి ఎట్లయినా కానీ పబ్లిక్స్కి సర్వీస్ చేయాలనేది ఆకాంక్ష అనేది నెరవేరింది అని చాలా హ్యాపీగా ఉందండి. అవునవును. చివరకు ఫైనల్ రిజల్ట్ వచ్చిందనే సమయంలో సో ప్రతిపక్షాలు అవును తిరిగి ప్రభుత్వం ఫైట్ చేయడం మీ యొక్క కష్టం అందరికి కలిసి తిరిగి దసరా ముందు మీకు శుభ. అవునవును. చాలా హ్యాపీగా ఉందండి. సీఎం రేవంత్ రెడ్డి సార్కి కానీ టీజీపీఎస్సీకి కానీ నేను చాలా గ్రేట్ఫుల్. మళ్ళీ తర్వాత ఈ ఛాన్స్ ఇచ్చిన గాడ్కి కూడా నేను చాలా గ్రేట్ఫుల్. ఇంకా మొత్తము ఓడిపోయి మళ్ళీ అయినా కూడా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కూడా నేను రెడీ అయ్యేసి మళ్ళీ ప్రిపరేషన్ కూడా మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే ఇంకా నెక్స్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ పిహెచ్డి ఒకటి కంప్లీట్ అవుతుంది సార్. 2 monthsలో నాది వైవా వాయిస్ ఉంది, అది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఫర్దర్ నోటిఫికేషన్ ఉంటే డిప్యూటీ కలెక్టర్కి ట్రై చేస్తాను సార్. డిప్యూటీ కలెక్టర్గానే తెచ్చుకోవాలని సార్.